తథావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. రామకథలో ఒక్క కళ్యాణంతో సరిపెట్టుకోవచ్చు, సీతారామ కళ్యాణం అని. కానీ కృష్ణకథలో రుక్మిణీ కళ్యాణం అని చేసుకున్నప్పటికీ కూడా అదొక్కటే కాదు, స్వామివారి యొక్క కళ్యాణముల వైభవాన్ని మనం తెలుసుకుంటూ, కృష్ణుడు ప్రధానంగా తత్వస్వరూపుడు. కృష్ణ లీలల్ని పరమాత్మ యొక్క తత్వాన్ని ప్రకటిస్తూ ఉంటాయి. లీల అంటే పరమాత్మభావ ప్రకటనము. ఈ రహస్యాన్ని మనం గుర్తులో పెట్టుకుని మనం భాగవతాన్ని ఇప్పుడు పరిశీలిస్తున్నాం. ఇందులో విశేషించి ఆ కృష్ణ పరమాత్మ చూపించినటువంటి లీలల్లో మనుష్య ధర్మాన్ని మాధవ తత్వంతో సమన్వయించడం అనేది ఒక 2 రోజుల క్రితం మనం విస్తారంగా వ్యాఖ్యానించుకున్నాం. సాందీపని అనుగ్రహించినప్పుడు, గురుదక్షిణ చెల్లించినప్పుడు కృష్ణ భగవానుడు మనుష్య ధర్మం ఒక్కొక్కప్పుడు మానవుడు పాటించలేని పరిస్థితి ఏర్పడుతుంటుంది. అప్పుడు అతనికి శక్తి లేదు కనుక భగవంతుడు కూడా క్షమించి అది మనుష్య ధర్మంలో భాగంగా చెప్తాడు. కానీ మనుష్య ధర్మం పాటించడానికి మనుష్య శక్తి చాలనప్పుడు భగవచ్ఛక్తితో దాన్ని సమన్వయించడం అనేది భగవంతుడికి ఒక్కడికే తెలుస్తుంది కనుక అలా భగవానుడు చూపించినటువంటి లీలల్లో ఈ కళ్యాణ లీలల్ని సమన్వయించుకోవడం అనేది జరుగుతున్నది. ఇక్కడ ప్రధానంగా మహాలక్ష్మి రుక్మిణీదేవి కనుక రుక్మిణీ కళ్యాణం అత్యంత ప్రధానంగా చెప్పుకున్నట్లయితే అదొక పరిపూర్ణమైన ఫలితాన్ని ఇస్తున్నది. అయితే సూక్ష్మమైన భూమికలో రాధా కళ్యాణ గాథ కూడా నిన్న మనం స్మరించుకున్నాం. రాధా కళ్యాణం అనేది గృహస్థాశ్రమ లేదా వైవాహిక ధర్మం క్రిందికి రాదు. అది ధర్మానికి అతీతం గనక అది కేవలం భక్తి భూమికలో బ్రహ్మానందానుభవ భూమికి సంబంధించినది తప్ప అది లౌకికానుభవానికి సంబంధించింది కాదు గనక రుక్మిణీ కళ్యాణం వంటిది కాదు రాధా కళ్యాణం. అది అందరికీ తెలియదు, ఎందుకంటే బ్రహ్మానందం అందరికీ తెలియదు కనుక. భక్తి యొక్క పరాభక్తి యొక్క స్థితి కూడా ఎవరికీ తెలియదు కనుక రాధా కళ్యాణ కాదు ఎవరికీ తెలియదు. కానీ గర్గుడు మొదలైన మహాత్ములు, వ్యాస భగవానుడు కూడా ఇతర పురాణాల్లో దాన్ని వ్యాఖ్యానించాడు. అది కేవలం భక్తికి సంబంధించిన అంశం. భక్తి లేనప్పుడు ఆ విషయాలు మావి కావును వదిలేయాలి, అంతేగాని వాటి గురించి వ్యాఖ్యానించకూడదు. అలాగే ధర్మం లేనప్పుడు కృష్ణుడు చేసిన ఐశ్వర్యలీలు కూడా మాకు అర్థం కాదు వదిలేయాలి. ధర్మం తెలిస్తే నీది. కానీ ఇక్కడ కృష్ణ పరమాత్మ ధర్మంతో భగవతత్వాన్ని చూపిస్తున్నాడు, అక్కడ ముక్తిప్రదాతగా భక్తితో భగవతత్వాన్ని చూపించాడు. అది బృందావన భూమికలో జరిగిన మాధుర్యలీలకి తదుపరి మధురానగరం ద్వారకలో జరిగిన ఐశ్వర్యలీలకి ఉన్నటువంటి వ్యత్యాసం ఇది. అయితే మనం మాధుర్యలీలలో ఉన్న ఈశ్వర శక్తిని గ్రహించాం, ఐశ్వర్యలీలలో ఉన్న భగవన్ మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాం. అటువంటి రుక్మిణీ కళ్యాణ కథ పూర్తయిన తర్వాత మరొక విశేషమైన కళ్యాణ కథ. 2 కళ్యాణ కథలు మాత్రం కొంచెం విస్తారంగానే చెప్పాడు. అయితే ఇక్కడ కళ్యాణం కథ కంటే కళ్యాణానికి వెనక జరిగిన కథ ఎక్కువ. ఆసీత్ సత్రాజిత సూర్యో భక్తస్య పరమస్సఖా ప్రీతస్తస్మై మణిం ప్రాదా సూర్యస్తుష్టస్యమంతకం. సత్రాజిత్తు సూర్యభక్తుడు. భక్తుడు అంటే 2 రకాలు ఉంటారండి, మళ్ళీ తెలుసుకోవాల్సింది. బ్రహ్మభావనతో ఆరాధించే భక్తి పరాభక్తి, అది ముక్తి హేతు. అలా కాకుండా కఠోర నియమాలతో ఒక దేవతను ఉపాసించినట్లయితే అది భక్తి అనిపించుకుంటుంది. కానీ అది చిత్తశుద్ధికి హేతు అవుతుంది, తర్వాత ఉత్తమ లోకాల్లో ఉత్తమ గతులకి హేతు అవుతుంది, ఇహలోకంలో కూడా సుఖాలకి హేతు అవుతుంది. కనుక ఇది ఉత్కృష్టమైనది కావచ్చు, కానీ పరాభక్తికి సంబంధించిన భక్తి వేరు. ఆ సూర్య భగవాన్నే పరమాత్మగా ఉపాసించినట్లయితే అది ముక్తిహేతువైనటువంటి ఒక పద్ధతి అవుతుంది, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఇతడు సూర్యుడిని అఖండమైనటువంటి దీక్షతో పట్టుదలతో ఉపాసన చేసినటువంటి భక్తుడు. ఇది ఉపాసనా రూపమైన భక్తి. ఉపాసనలో 2 భేదాలు ఉంటాయి, దేవత ఉపాసన, సగుణ బ్రహ్మోపాసన అని. అంటే పరబ్రహ్మమును సగుణ బ్రహ్మముగా ఉపాసించే పద్ధతి ఉంది, అది ముక్తి దాకా తీసుకువెళుతుంది. దేవతగా ఉపాసించినట్లయితే తప్పకుండా ఇహమో పరము లభిస్తాయి, అందులో సందేహం లేదు. కించిత్ భేదములు మనం గ్రహించినట్లయితే భిన్న భిన్న పురాణముల్లో విరుద్ధముగా కనిపించే వాటి యందు సమన్వయం చేయవచ్చున ఉద్దేశంతో దీన్ని సూచనగా చెప్పడం జరిగినది. మొత్తానికి సూర్యభక్తుడైనటువంటి సత్రాజిత్తుకి సూర్యభగవానుడు ఆయన భక్తికి సంతోషించి స్యమంతకమని అనే దాన్ని అనుగ్రహించాడు. అది సూర్యుల్లో మెరిసిపోతుంటుంది. కొన్నాళ్ళు ఆయన ఇంటికి దూరంగా ఉంటూ ఏకాంతంలో తపస్సు చేసి సూర్యుని నుంచి ఆ వరాన్ని పొంది ద్వారకు వచ్చేటప్పుడు వచ్చినవాడు సత్రాజిత్తు అనుకోలేదు. ద్వారకవాసులు సూర్యుడు దిగి వస్తున్నాడని భావించి కొందరు భయచకితులైపోయి ఆశ్చర్యం కూడా పడి, ఈయన సూర్యుడు అక్కడి నుంచి దిగి వచ్చాడా అనే ఒక భ్రాంతికిలోనే అది ఎంత మేరకు సత్యమో తెలుసుకుందామని కృష్ణ పరమాత్మ వద్దకు వెళ్ళి, నారాయణ నమస్తేస్తు శంఖచక్ర గదాధర దామోదర అరవిందాక్ష గోవింద యదునందన ఏష ఆయాతి సవిత త్వాం దిదృక్షుర్జగత్పతే
కృష్ణ చాలామంది దేవతల మధ్య ఇక్కడికి వస్తూ ఉన్నా నిన్ను చూడాలని, సూర్యుడి వాళ్ళు వచ్చాడుజా నిన్ను చూడాలని అన్నట్ట. వెంటనే కృష్ణుడు ఒక నవ్వు నవ్వి నన్వన్ విచ్చంతి తే మార్గం, ఆయన ఒక్క నవ్వు నవ్వి ఇప్పుడు దేవతలు ఇక్కడికి వస్తారన్నది నిజమే, కానీ ప్రాహ నాసౌ రవిహి, నా అసౌ రవిహి, ఇతడు రవి కాడు సుమా, మనందరికీ తెలిసిన సత్రాజిత్తే. ఆయన సూర్యోపాసన వల్ల ఆ మణిని సంపాదించడం చేత ఆయన సూర్యుని వలె భాషిస్తున్నాడు. పైగా శమంతకమణి చాలా ఉత్కృష్టమైనది. దినే దినే స్వర్ణభారా నష్టౌ ససృజతి ప్రభో, అది ఆ శమంతకమణి ప్రతిదిన 8 బారువుల బంగారాన్ని ప్రతిరోజు కలిగిస్తూ ఉంటుంది. అది ఎక్కడ స్థాపించి పూజిస్తారో ఆ ప్రాంతాల్లో కరువు కానీ, మారకాలైన రోగాలు కానీ, గ్రహపీడలు కానీ, సర్పవృశ్చికాది భయం కానీ, మనోవ్యాధులు కానీ, శారీరక వ్యాధులు కానీ, అమంగళాలు కానీ, చౌరులు కానీ ఉండరు. అంత శక్తివంతమైనది శమంతకమణి. అది మన రాజ్యంలోకి రావడం చాలా సంతోషం. కానీ ఆ వచ్చినవాడు మాత్రం సూర్యుడి కాడు, సూర్య భక్తుడు, సూర్య అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు అని తెలియజేసి తర్వాత ఆయన ప్రత్యేక సత్రాజిత్తుని పిలిపించి నువ్వు ఆ మణిని ఇస్తే లోకక్షేమం కోసం దాన్ని వినియోగించవచ్చు. ముఖ్యంగా యాదవ ప్రభు అయిన ఉగ్రసేనుడి వద్ద ఉండాలి. ఎందుకంటే సత్రాజిత్తు ఒక గృహస్థు, అంతేగాని ఆయన పాలకుడు కాదు. అందుకు పాలకుడైనటువంటి యాదవ ప్రభు అయినటువంటి ఉగ్రసేనుడి వద్ద దాన్ని ఉంచుదాం. అప్పుడు సమస్త దేశానికి క్షేమం కలిగేటట్లుగా ప్రభువు వద్ద ఉండాలి. ఎందుకంటే ప్రభువు రత్నగ్రాహి, రత్నములు ఎప్పుడు ప్రభువు వద్ద ఉండాలి కనుక దివ్యరత్నం ప్రభువు వద్ద ఉండాలి కనుక కృష్ణుడు ధర్మమే చెప్పాడు. అంతేగాని వచ్చిన మని తీసేసుకుందామని కాదు, ధర్మాన్ని చెప్పాడు. ఉగ్రసేనుడి వద్ద ఉండాలి సుమా. యదురాజాయ సౌరినా నైవార్థ కాముక, పైగా అని ఎప్పుడైతే చెప్పాడో సత్రాజిత్తుకి అది నచ్చలేదు. నేను ఇవ్వనన్నాడు, బలవంత పెట్టలేదు. సరే ఊరుకున్నాడు ఆయన. ఎందుకంటే ఒక స్నేహంగా అడిగాడే తప్ప ఆయన శాసనంగా చెప్పలేదు. దానితో ఊరుకున్నాడు కృష్ణ పరమాత్మ. కానీ సత్రాజిత్తు ఆ మణి తన దగ్గర పెట్టుకున్నప్పుడు ఆ మణిని అతని తమ్ముడు ప్రసేనుడు ధరించి ఒకసారి వేటకాయ అడవులకు వెళ్ళాడు. ఈ కథ మనం వినాయక చవితి నాడు కూడా చదువుకుంటాం. అందుకు క్లుప్తంగానే మనం చెప్పుకుంటూ రహస్యాలు మాత్రం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కృష్ణ పరమాత్మ ముందు ఎందుకు చెప్పాడు? ఎందుకంటే గొప్ప గొప్ప రత్నములు, గొప్ప గొప్ప సంపదలు వచ్చాయి కదని ఇళ్లలో పెట్టుకుంటే సరిపోవు. దాన్ని తగ్గట్టు ఒక గృహం అనే చిన్న పరిమితి వ్యవస్థ సరిపోదు అలాంటి వాటిని నిర్వహించడానికి. ఒక ఆలయంలో ఉన్న విగ్రహానికి అంత ప్రమాణం మన ఇంట్లో పెట్టుకోకూడదు. ఎందుకంటే దాన్ని అంత నిర్వహించలేం. గృహానికి ఉండవలసిన పరిమితులు వేరు, ఆలయానికి ఉండవలసిన పరిమితులు వేరు. అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉండడానికి సాధ్యం కాదు. ఎందుకంటే ఒక ఇండస్ట్రీకి ఇచ్చినటువంటి ఎలక్ట్రికల్ కనెక్షను ఒక ఇంటికి పెట్టుకోరు ఎవరు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ వీటన్నిటికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. అందుకు ముందే భగవానుడు క్షేమం కోసం ఈ మాట చెప్పాడు. కానీ అది గ్రహించలేదు ఇతడు. మోహంతో పెట్టుకున్నాడు. అది అంత తీయాలో అంత తీసినది. ప్రసేనజిత్ దాన్ని ధరించి వెళ్ళాడు. అరణ్యంలో ఒక సింహం అతన్ని సంహరించి వస్తున్నది. దానికి కూడా మెరిసిపోతున్న ఈ మణి ఏదో విచిత్ర వస్తువును పట్టుకొస్తుంది. వెంటనే యుగాల నాటి జీవుడైనటువంటి జాంబవంతుడు దాన్ని చూసి ఆ సింహాన్ని సంహరించి ఆ మణిని తీసుకుని వచ్చాడు. ఆ మణిని తీసుకొచ్చి తన దగ్గర ఒక చిన్న పిల్లవాడికి ఆట వస్తువుగా ఇచ్చాడు. ఇది పరిస్థితి. ఈ లోపల తన తమ్ముడు కనబడలేదు, మరణించాడు అని భావన కలిగింది. ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు అని భావించిన సత్రాజిత్తు ఒకడు చెబులో చెప్పెట్ట. కృష్ణుడు అడిగాడు దాన్ని, నేను ఇవ్వలేదు. ఇప్పుడు మణితో సహా వెళ్ళిన ప్రసేనజిత్తు కనబడట్లేదు, మణి కనబడట్లేదు. అంటే కృష్ణుడే అతన్ని సంహరించి ఉంటాడు అని శంక కలిగింది. చూసారా మాయ ఎంత గట్టిదో. కృష్ణుడున్న ద్వారకలో నివసిస్తున్న వాళ్ళకు కూడా మాయ ఉన్నది. ఏం చేస్తాం? అందరూ ఒకేలా ఉండరు. ఇప్పుడు కూడా తెలుసుకోవాలి. ఇవాళ మిత్రుడిగా ఉన్నవాడు కూడా లోభం ఏర్పడినప్పుడు వాడే పరమశత్రువై పుకార్లు పుట్టించడానికి ప్రధాన కారణమవుతూ ఉంటాడు. లోకంలో మానవ సంబంధాలు అంత భయంకరంగా ఉంటాయి. ఏ యుగమైనా సరేనండి. ఇక్కడ ఈ మాట కృష్ణ పరమాత్మకు చెబులో అరే నా మీద అపనింద వచ్చినదే అని భావించి భగవాంస్తదుపసృత్య దుర్యశోలిప్తమాత్మని, తనకు ఆవరించినటువంటి దుర్యశస్సు ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవాలనుకున్నాడు. ఎందుకంటే అవతార ధర్మంలో ఇది కూడా ఒకటి. మానుష ధర్మంలో అపవాదాన్ని తొలగించుకోవాల్సిన బాధ్యత కూడా మానుష ధర్మంలో ఉన్నదే. అందుకు మార్ష్టుం ప్రసేన పదవీం అన్వపద్యత నాగరై, కొందరు సమూహాన్ని, ప్రజా సమూహాన్ని కూడా తీసుకుని ఆయన ప్రసేనుడు ఆచూకుని వెతుకుతూ వెళుతున్నాడు. అలా వెళ్ళగా కొందరికి ప్రసేనుడి యొక్క శరీరం కనబడింది, శవం, సింహం చేత సంహరింపబడ్డాడని. అక్కడ గుర్రాన్ని కూడా చూశారు వాళ్ళు. ఇది చూసి కృష్ణ పరమాత్మను తెలియజేసిన వెంటనే ఆ జాడల ప్రకారంగా కృష్ణ పరమాత్మ వెళితే గుహ కనబడింది. అందరూ బయటే నిలబడి ఉన్నారు. కృష్ణ పరమాత్మ మాత్రం ఆ గుహలోకి ప్రవేశించాడు. అది వృక్షరాజ బిలం భీమం అంధేన తమసావృతం. అది జాంబవంతుని గుహ.
కళ్ళు పొడుచుకున్నా కానరాని చీకటి అక్కడ ఉన్నది, భయంకరంగా ఉన్నది. అందుకే జనులను బయటే పెట్టి ఏకో వివేశ భగవాన్ అవస్థాప్య బహి ప్రజాహ, ప్రజలను బయట ఉంచి ఆయన ఒక్కడే లోపలికి ప్రవేశించాడు. అక్కడ కొంత దూరం వెళ్ళేటప్పటికల్లా మరి చీకట్లేదుట, ఎందుకంటే శమంతకమణి కాంతులు అక్కడ ప్రసరించి ఉన్నాయి. తత్ర దృష్ట్వా మణిశ్రేష్టం, అది కూడా అక్కడ ఉయ్యాల తొట్టులో ఉన్నటువంటి ఒక పిల్లాడు ఆడుకుంటున్న వస్తువుగా అక్కడ పెట్టి ఉంచారు. అక్కడ దాది ఉన్నది. ఆ దాది కృష్ణ పరమాత్మ అక్కడికి రావడాన్ని చూసినది. వెంటనే ఆశ్చర్యపై అరిచింది. అరుపుకి లోపల నుంచి జాంబవంతుడు వచ్చాడు. వచ్చిన వెంటనే జాంబవంతుడుతో ఆయన ఈ మణిని ఇమ్మని అడగడం, వారిరువురి మధ్య ద్వంద్వ యుద్ధం జరిగింది ఆ సమయంలో. అప్పుడు కృష్ణ పరమాత్మ పిడిగుద్దులతో కొట్టేట్టు జాంబవంతుడికి. కృష్ణ ముష్టి వినిష్పాత నిష్పిష్టాంగోరు బంధన క్షీణసత్వ స్విన్నగాత్రస్తమాహాతీవ విస్మిత. జాంబవంతుని కొట్టడం సామాన్యమైన అంశం కాదు. కృష్ణ పరమాత్మ యొక్క గుద్దులు తిన్నాగా ఆయనకు అర్థమైంది ఈయన సామాన్యుడు కాడని. వెంటనే నమస్కారం చేసి, సృష్టిలో అందరికీ ఓజస్సు సహస్సు బలము ఎవరి వల్ల వస్తాయో అతడివి నువ్వు అన్నాడు. ఇక్కడ ఆయన మించిన బలం ఇంకొడుకు లేదండి. ఆయన దగ్గర బలం ప్రదర్శించబోతే వీళ్ళ బలం క్షీణించవలసిందే. జాంబవంతుడు మహాబల సంపన్నుడు. అందుకే జానేత్వాం సర్వభూతానాం ప్రాణ ఓజస్సహో బలం. ఎక్కడెక్కడ ప్రతి స్తోత్రంలో కృష్ణుని యొక్క ఒక పరిపూర్ణమైన అంశం మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి. భగవానుడు సర్వజీవులకు ప్రాణముగా, ఓజస్సుగా, బలముగా, సహస్సుగా ఉన్నటువంటి వాడు ఆయనే. మనకున్న బలం కానీ ఏవైనా ఈశ్వరుని బలం. అది తెలుసుకోవయ్యా నాన్న అన్నాడు ప్రహ్లాదుడు. బలయుతులకు దుర్బలులకు బలమివ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు. ఇవి గ్రహించగలిగితే రోజు ధ్యానం చేసేటప్పుడు భగవానుడు ఏ ఏ రూపాల్లో మనలో అనుగ్రహిస్తున్నాడో తెలుసుకునేటప్పటికే ధ్యానం అయిపోతుంది. అది తెలిసాక కొత్తది ఇవ్వమని అడగడానికి నోరు కూడా రాదు. ఇన్ని ఇచ్చిన వాడిని ఏం అడుగుతామండి? అందుకే ప్రాణ ఓజస్సహో బలం. ఇన్ని రూపములుగా ఉన్నవాడు ఎవడో విష్ణుం పురాణ పురుషం ప్రభవిష్ణుం అధీశ్వరం. అటువంటి పురాణ పురుషుడు విష్ణువు నువ్వు అని తెలుసుకుంటున్నాను. త్వం హి విశ్వసృజాం స్రష్ట, సృష్టికర్తకు కూడా కర్తవైనటువంటి వాడు నువ్వు అంటూ ఆయనకి ఇష్టమైన విష్ణు రూపాన్ని ఒక్కసారి నమస్కారం చేసుకుంటున్నాడు. యస్యేష దుత్కలిత రోష కటాక్ష మోక్షై వర్త్మాది షత్క్షుభిత నక్రతిమింగళోబ్ధి సేతుకృత స్వయస ఉజ్వలితాచ లంకా రక్షస్సి రాంసి భువిపేతు రిషుక్షితాని. ఈ స్తోత్రం చాలా దివ్యమైన స్తోత్రం చేశాడు. ఎవరి యొక్క కనుబొము ముడికి కోపానికి భయపడి భయంకరుడైన సముద్రుడు కూడా లొంగిపోయి పాదాక్రాంతుడై సేతువు చేయడానికి అనుమతినిచ్చాడో అటువంటి రామమూర్తికి నమస్కారము. ఆ రామచంద్రమూర్తి లంకలో ప్రవేశించి అసుర సంహారం చేశాడు. నీ బాణముల చేత కొట్టబడిన రాక్షసతలను నేల కూలాయి స్వామి. అటువంటి లంకా నాశనకారివైనటువంటి పౌలస్త్య వధకై అవతరించిన హే రామమూర్తి నీకు నమస్కారము. ఇది విజ్ఞాత విజ్ఞానం వృక్షరాజానమచ్యుత. వెంటనే ఆ రాముడు కృష్ణుడే ఒక నవ్వు నవ్వాడు ఆయన్ని చూసి. అప్పుడు ఆయన కృష్ణుడు ఎవరో తెలిసిన తర్వాత ఆనందపరుశుడు జాంబవంతుడు కృష్ణ పరమాత్మ దగ్గర తీసుకున్నాడు. అభిమృశ్య అరవిందాక్ష పాణినా శంకరేణ తం. శంకరమైన కరం అంటే శాంతిని శుభాన్ని ఇచ్చే చేతితో అతన్ని నిమిరి దగ్గరికి తీసుకుని ప్రేమపూర్వకంగా కృపయా పరయా భక్తం ప్రేమ గంభీరయా గిరా, దయతో ప్రేమతో అంటున్నాడు, నేను మణి కోసం ఈ గుహలోకి వచ్చాను సుమా. ఎందుకంటే ఈ మణి వల్ల నాకు ఒక అపవాదు కలిగినది. అందుకు ఈ మణి నాకు ఇస్తే వెళ్ళిపోతానన్నాడు అంతే. ఇత్యుక్త స్వాం దుహితరం కన్యాం జాంబవతి ముదా. అప్పుడు ఆయన మణినివ్వడమే కాకుండా తన కన్య అయినటువంటి జాంబవతిని కూడా ఇచ్చి వివాహం చేశాడు. అప్పుడు పరమాత్మ ఇంకా బయటకు వెళ్ళడానికి ఉద్యుక్తులవుతున్నాడు. కానీ బయట ఉన్నవాళ్ళు పరమాత్మ ఇంకా రాలేదని దుఃఖితులయ్యారు. 12 రోజులైందండి స్వామి లోపలికి వెళ్ళి ఇదంతా జరిగేటప్పటికి. 12 రోజులు ఎప్పుడైపోయాయో వీళ్ళందరూ భయచకితులై తిరిగి ద్వారక్కి వెళ్ళి ఈ వార్తని దేవకీదేవి రుక్మిణి వీళ్ళందరికీ తెలియజేశారు. 12 రోజులైంది కృష్ణుడు లోపలికి వెళ్ళి ఇంకా రాలేదు, ఏ ప్రమాదం జరిగిందో ఏమిటో అనగానే అందరికీ దుఃఖం కలిగి సత్రాజిత్తు లేనిపోని నింద వేయడం వల్ల కదా స్వామి ఈ విధమైనటువంటి స్థితిలోకి వెళ్ళవలసి వచ్చింది అని సత్రాజిత్తును అందరూ తిట్టిపోశారు. సత్రాజితం శపంతస్తే దుఃఖిత ద్వారకౌక సహా. ఆయన సిగ్గుపడుతున్నాడు. ఎందుకంటే సింహం వధించిన జాడలు కనబడ్డాయని వీళ్ళే చెప్పారు కనుక కృష్ణుడు వధించలేదు. ఆయన మీద అనవసరంగా నింద వేశారు. ఆయన గుహలోకి వెళ్ళి ఇంకా రాలేదు. వెంటనే వాళ్ళందరూ కృష్ణుడు క్షేమంగా ఉండాలని మొత్తం ద్వారకవాసులందరూ ఒక ప్రత్యేక పూజ చేశారు.
దీన్ని బట్టి ఆపదలు వచ్చినప్పుడు అవి తొలగి క్షేమం కలగాలంటే ఏ దేవతను పూజించాలి అనేది ఆనాటి కాలం నుంచి ఉన్నటువంటి హైందవ సంప్రదాయం. ఆ దేవత ఎవరో మనం తెలుసుకుంటూ తేషాంతు దేవ్యుపస్థానాత్ ఉపతస్థుర్మహామాయాం దుర్గాం కృష్ణోపలబ్ధయే. అందరూ దుర్గాదేవిని ఆరాధన చేశారు ఇక్కడ. అప్పుడు ఆ దుర్గాదేవి ప్రత్యక్షమై పరమాత్మకు ఆపదేమిటయ్యా, ఆయన క్షేమంగా వస్తాడు అన్న భయాన్ని ఇచ్చినది, వీళ్ళందరికీ ఆశీస్సులు అందించింది. ఎప్పుడైతే ఆ తల్లి ఆదిష్టాశిషాచస్స, ఆ తల్లి ఆశీస్సులు అందించి వాళ్ళందరికీ కూడా పరమాత్మ యొక్క క్షేమాన్ని తెలియజేసింది. దానితో వాళ్ళు తృప్తి చెందారు. ఈ లోపల భగవానుడు జాంబవతి సహితుడే ప్రవేశించాడు ద్వారకలోకి. ఆనంద పరవశులయ్యారు ద్వారకవాసులు. ఆ తర్వాత సత్రాజిత్తుని సభలోకి పిలిపించి అందరి ముందు ఆ మణిని అందించాడు. ఇదిగో జాగ్రత్తగా తీసుకువెళ్ళవయ్యా అని. అప్పుడు సత్రాజిత్ సిగ్గుపడ్డాడు. ఎందుకంటే పరమాత్మ గొప్పతనం తెలిసి కూడా నేను మాయకి లోబడి నోటుకొచ్చినట్టు మాట్లాడాను. ఏదో ఒక్కడి దగ్గర నోరు జారితే చాలు అందరికీ వెళ్ళిపోతుంది. ఒక ఆయన అన్నాడు, నాకేం తెలిసిన ఎవరికీ చెప్పండి, ఇద్దరికే చెప్తానన్నాడు. అడిగిన వాడికి అడగని వాడికి. అలాంటి వాళ్ళతో చెప్తే మహాప్రమాదం. దీంతో కొన్ని విపత్తులు ఏర్పడతాయి. సిగ్గుపడ్డాడు. సిగ్గుపడి పశ్చాత్తాపంతో మణిపట్టు కలిపాడు, కానీ నిద్ర పట్టట్లేదు ఆయనకి. బాధపడుతూనున్నాడు. నేను దీనివల్ల కృష్ణునికి విరోధినైపోయాను. నిజానికి మనస్సులో బుద్ధి లేనప్పటికీ కూడా కృష్ణునికి విరోధులయ్యారంటే కృష్ణ భక్తులందరికీ విరోధులైనట్లే. ఆ మాటకొస్తే ద్వారకలో కృష్ణ భక్తులు కాని వారెవరు? మొత్తం యదుకులం అంతా కూడా కృష్ణ భక్తులే. వారందరికీ కూడా నేను ఈ విధంగా విరోధనైపోయాను. నా తప్పును ఏ విధంగా నేను తుడుచుకోగలను? కథం మృజామ్యాత్మరజ. సరిగ్గా ఈ మాట ఉన్నది ఇక్కడ. కథం మృజామి అంటే ఏ విధంగా తుడుచుకుంటాను. దేన్ని? ఆత్మరజ. నా మనసు చేసినటువంటి తప్పనే దుమ్ముని నేను ఎలా తుడుచుకుంటాను? ఏ విధంగా కృష్ణ పరమాత్మని నాపై ప్రసన్నుడిగా మార్చుకుంటాను? ఇది ఆలోచన చేస్తూ కింకృత్వా సాధుమహ్యం స్యాన్ నశపేద్వాజనో యథ. ఏది చెయ్యడం వల్ల నాకు మళ్ళీ తిరిగి మంగళాలు కలుగుతాయి, ప్రజాదూషణ నుంచి నన్ను నేను కాపాడుకుంటాను అని ఆలోచిస్తూ అప్పుడు అనుకుంటున్నాడు, పాపాత్ముల పాపంబుల పాపంగా జాలు నట్టి పద్మాక్షునిపై పాపము గలదని పలికిన పాపాత్ముని పాపమునకు పారము గలదే. ఈ సందర్భంలో ఆ పద్యం వస్తుంది. పోతన గారు అక్కడ రచించారు. అసలు కృష్ణావతారమే సర్వజీవుల యొక్క పాపాలు పోగొట్టడానికి వచ్చినటువంటి వాడు. అటువంటి స్వామికి పాపం ఉంది అని ఎవడైతే అంటాడో వాడు పాపాత్ముడు. ఎంత పాపాత్ముడు అంటే వాడు అనంత పాపాత్ముడు అన్నారు ఇక్కడ. లెక్కలేని పాప సంస్కారాలు ఉన్నవాడు మాత్రమే పాపాలను పోగొట్టడానికి వచ్చినటువంటి పరమాత్మని పాపాత్ముడు అంటాడు అన్నారు. ఉదాహరణకి సూర్యభగవానుడిలో చీకటి వెతకడం ఎలాంటిదో కృష్ణ పరమాత్మలో దోషాన్ని వెతకడం అలాంటిది. తెలుసుకోండి ఇక్కడ. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే చాలు. ఎందుకంటే ధర్మాధర్మ మీమాంస చేసి ఇది ధర్మమని నిర్ణయించే శక్తి మన బుద్ధులకి లేదు. ఎందుకంటే అనేక ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. ఆపద్ధర్మాలు, విశేష ధర్మాలు, సామాన్య ధర్మాలు అనే ధర్మానికి అనేక రకాల అప్లికేషన్స్ ఉంటాయి. ఇవన్నీ తెలియని సామాన్యులు వాళ్ళు కూడా బయలుదేరి రాముడు తప్పు చేసి కృష్ణుడు తప్పు చేశాడు అంటే వాడి దగ్గర లెక్కలేనన్ని పాప సంస్కారాలు ఉన్నాయని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎందుకంటే ఆయన సూర్యుడు వచ్చినదే చీకటి పోగొట్టడానికి. అటువంటి సూర్యుడిని పట్టుకుని ఆయనలో చీకటి ఉంది అంటే అన్నవాడి గుడ్డితనం ఉందని అర్థము. ఇది తెలుసుకో, అయిపోయింది ఇక్కడ. ఒక్క ఈ శ్లోకం అర్థం చేసుకుంటే రామకృష్ణులు అందరూ మనకు అర్థమైపోతారు ఇక్కడ. ఇది అద్భుతమైన విషయాన్ని పోతన గారు అంత అందంగా అందించారు. మొత్తానికి కొంతసేపటికైనా ఆలోచించాక అద్భుతమైన ఒక ఆలోచన తట్టింది. వెంటనే వసుదేవుడి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఈ ఆలోచన వచ్చింది అంటే మాకు నచ్చింది కృష్ణుడితో చెప్పన్నారు. వెంటనే బయలుదేరి తన తనయ్యైనటువంటి సత్యభామాం భగవానుపయేమే యథావిధి, తన కుమార్తె అయినటువంటి సత్యభామను శమంతకమణిని కూడాను ఇచ్చాడు ఆయన. కృష్ణ పరమాత్మకు తీసుకువెళ్ళి శమంతకమణిని కుమార్తెను కూడా ఇద్దరిని ఇచ్చేసారు. అప్పుడు కానీ మనశ్శాంతి లేదు. ఎందుకంటే ఈ మణి వల్లే కదా ఇంత వచ్చింది. ముందు అడిగాడు స్వామి, అడిగిన దానిలో ఔచిత్యం ఉంది, అందుకే ఇప్పుడు ఇచ్చాడు ఆయన. ఇస్తే ఆయన వివాహం చేసుకున్న తర్వాత నువ్వు సూర్యభక్తుడు గనక నీ దగ్గర ఈ మణి నుంచు అంటే ఆయన ఆశ నీకు తెలుసు. ఇప్పుడు వదులుకునిచ్చినంత మాత్రాన ఆయన సంతోషిస్తాడా? అందుకే సూర్యభక్తుడివి గనక ఆ దేవభక్తుడివే నీ దగ్గరే దేవుడిచ్చిన ప్రసాదం ఉంచుకో అని చెప్పి సత్యభామని వివాహం చేసుకున్నాడు. ఆ సత్యభామ యొక్క చరిత్ర మనం ప్రస్తావన చేసుకుంటే ధన్యులమవుతాం. వీళ్ళిద్దరి గురించి విశేషంగా చెప్పారు. అయితే రుక్మిణి వల్లనే సత్యభామ కథ విస్తారంగా ఉండదు, కానీ భక్తిలోను ప్రేమలోను రుక్మిణంతో సత్యభామ అంతే.
బగుభిర్యాచితాం శీలరూపౌదార్య గుణాన్వితాం. సత్యభామ సౌందర్యం కానీ గుణం కానీ సామాన్యమైంది కాదు. అనేక మంది యువకులు ఆమెను ఎలాగైనా వివాహం చేసుకోవాలని పోటీ పడినటువంటి వారే. అందుకు బగుభిర్యాచితాం అయినటువంటి ఆమె కృష్ణుని చేపట్టినది. ఆమె దగ్గర శీల రూప ఔదార్య గుణాన్వితాం. శీలము, రూపము, ఔదార్యము, గుణము ఇవన్నీ కలిగిన మహాపతివ్రత. తామర సాక్షుడచ్యుతుడు దారయశోనిధి పెండ్లియాడే ఆ మనుజేంద్ర నందిత గుణస్థితి లక్షణ సత్యభామను ఉద్దామపతివ్రతాత్మనయ ధర్మ విచక్షణతాదయా యశక్కామను సత్యభామను ముఖద్యుతి నిర్జిత సోమనయ్యడన్. సత్యభామ గురించి ఇక్కడ ఈ శ్లోకాన్ని పద్యాన్ని చెప్పడంలో ఏంటంటే వ్యాసులు వారు సత్యభామ గురించి చెప్తూ ఉత్తమ గుణములు కలిగినటువంటి మహాపతివ్రత అని చెప్పారు ఇక్కడ. అయితే మనకి సత్యభామ అనగానే ముఖ్యంగా తెలుగువారికి కొన్ని వికారాలు ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆశ్చర్యం కలుగుతుంది. ఒక సత్యమైన వాస్తవమైన కథ ఋషులు చెప్తూ ఉంటే అవాస్తవమైన అంశాలు తర్వాత ఎవడు బుద్ధకో పుడతాయి, వాడు పట్టుకొచ్చి బయట చెప్తాడు. అవి పట్టేసినంత గట్టిగా సత్యం పట్టదు. ఇవాళ నేను ఇక్కడ ఢంకా బజాయించి సత్యాన్ని చెప్పినా ఇంకా మన భుజాల మీద అసత్యం మోసుకునే తిరుగుతుంటుంది. ఏం దౌర్భాగ్యమో, కలిలక్షణం అనుకోవాల్సిందే తప్ప. ఇలాగ రామాయణ భారత భాగవతాల్లో కూడా అసలమైనవి కొన్ని ఉంటూ ఉంటే అవి పక్కకు పోయి పనికిమాలిన కట్టుకథలు కల్పితాలు బయలుదేరిపోయి వాటిని నాటకాల్లో చిత్రాల్లో మనం చూసి అవే సత్యాలను భ్రాంతి ఎంత దిగిపోయామంటే ఇవాళ వ్యాసపీఠం మీద వ్యాసగ్రంథం పెట్టుకుని మూలం చెప్పినా విన్నవాళ్ళకు కూడా ఈ సత్యం పట్టట్లేదు. నేను 25 ఏళ్ల ప్రవచనానుభూతితో అనుభవంతో చెప్తున్నాను. ఇంత వింటారు, మళ్ళీ వచ్చి సత్యభామ కొంచెం కోపిష్టి కదండి ఇలా అంటారు. అంటే ఏం విన్నారో ఇలాంటివి కొన్ని జరిగే కనుక చెప్తున్నాం.